ఏదో పుణ్యం పట్టుకుంది నాయన. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కుగా నిలిచారని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కోల్పోవడం బాధాకరమని ఆయన కుటుంబం సభ్యులకు, పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోదరుడు, వికాస్ అయినటువంటి ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తీవ్రంగా కలతపరిచింది అందరినీ కూడా. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ మొదటి నుంచి ఆయన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారిగా జరిగేటువంటి అభివృద్ధికి తోడు తాను పట్టుబట్టి నర్సంపేట కోసం చాలా జిద్దుబట్టి ఇక ఆయన అడిగిండు, పట్టుబట్టిండు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కాదనలేనటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చేవాడు. అంత తపన పడేవాడు ప్రజల కోసం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రత్యేక జీవో వేయలే. ఒక నర్సంపేట నియోజకవర్గంలోనే ఆయన ముఖ్యమంత్రి గారిని ఆనాడు ఒప్పించి దానికి రిహాబిలిటేషన్ కింద, ప్రత్యామ్నాయంగా పునరావాసం కింద, మళ్ళీ పంటకు ప్రత్యామ్నాయంగా సహాయపడేటువంటి సహాయక చర్యలు ఉంటాయి. అవి నామమాత్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాల్లోనైనా సరే తుఫాన్లు వచ్చినా, రాళ్లవాన వచ్చినా, ఇంకో రకమైన ప్రకృతి ప్రథమ శ్రేణి నాయకుడు, ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి నాయక గణంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయనతో ఉండేటువంటి శ్రేణులకు అందరికి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గుండె నింపనం చేసుకొని సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి తెలంగాణ సాకారమైంది. సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది నర్సంపేటలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ అది కొనసాగడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండాలి శ్రేణులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. జై